పుషప్ అంటే నేను ఈరోజు నేను ఈ గోల్డ్లోకి వెళ్ళనండి, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారా? మీరు వెళ్ళడం కాదు, నేనే తీసుకెళ్తా అంటున్నాను. అంటే మళ్ళీ నా పాకెట్లో నుంచి మనీ కట్టాలా, మనీ పెట్టాలా అనే డౌట్ మీకు వస్తే నో అనే చెప్తా. ఎందుకంటే ఇక్కడ మీకు కమ్మలు వచ్చేసి 15,040 రూపీస్ ఉన్నాయి కదా, మీరు 2,400తో మీకు సిల్వర్ లెవెల్కి మనీ వస్తుందో దాంట్లో వచ్చే ఇన్కమ్లో నుంచి కంపెనీ కట్ చేసి ఇక్కడ కూడా మిమ్మల్ని గోల్డ్కి ఆటోమేటిక్గా ఎలిజిబుల్ చేస్తుంది. సో ఇక్కడ సేమ్ పీరియడ్ ఉంటుందండి, ఏబీకి కలిపి 1000 రూపీస్, సికి మాత్రమే 1000, ఫస్ట్ మ్యాచింగ్ మీకు 2000 రూపీస్ వస్తుంది. సెకండ్ పీవీ నుంచి 1 పీవీ మ్యాచింగ్ 800, అలాగే పర్ వీక్ 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. పర్ వీక్ వచ్చేసి 80,000 తీసుకోవచ్చు. పర్ మంత్ 3,20,000 అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ మనీ ఇస్తున్నారు కదా, సిల్వర్లో కట్ చేస్తారా అంటే నో. ఏ స్టెప్కి ఇంకా ఆ స్టెప్ కంపెనీ ఇస్తూనే వెళ్తుంది, దానికి దీనికి సంబంధమే లేదు. అలాగే మీరు గోల్డ్లో ఉన్నారు కదా, మీరు గోల్డ్కి వచ్చిన తర్వాత గోల్డ్లో కూడా మనకి మళ్ళీ బోనస్ అవార్డ్స్ ఇస్తుంది. ఇక్కడ కూడా మీరు రైట్ 8 మెంబర్స్, లెఫ్ట్ 8 మెంబర్స్ వచ్చే ఫీల్డ్ ఆఫీసర్స్ మీకు ఎలా అయితే వచ్చారో ఈ గోల్డ్లో కూడా వచ్చారు మెంబర్స్ ఇక్కడ దాకా, వాళ్ళు కూడా గోల్డ్ని పెంచుకుని వచ్చారు అంటే మిమ్మల్ని కూడా మళ్ళీ ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ చేస్తారు, వాచ్ ఇస్తారు. మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయినంటే రైట్ లెఫ్ట్ 6 మెంబర్స్ వస్తే ఆర్గనైజర్ ఉంటారు, 10,500 చెక్ ఇస్తారు. మీరు ఆర్గనైజర్ అయినంటే రైట్ లెఫ్ట్ 5 మెంబర్స్ వస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, 50,000 చెక్ ఇస్తారు. మీరు ఎలా అయితే డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారో రైట్ లెఫ్ట్ 4 మెంబర్స్ వస్తే ఏరియా మేనేజ్మెంట్ అంటారు, జస్ట్ 1 lakh చెక్ ఇస్తారు. ఏరియా మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ 3 lakhs చెక్ ఇస్తారు. రీజనల్ మేనేజర్ నుంచి మీరు 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజ్మెంట్ అంటారు, 20 lakhs చెక్ అవి ఖచ్చితంగా గోల్డెన్ ఇస్తారు. ఇక్కడ కూడా మీకు 24,60,500 అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇస్తారు. మీరు ఇక్కడ ఈ గోల్డ్లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వెంటనే కంపెనీ ఆటోమేటిక్గా మిమ్మల్ని రిజార్ట్స్లోకి పుషప్ చేసేస్తుంది. అంటే నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానంటే ఉండి ఇస్తాను, మీరు పడిన కష్టానికి నేను ఫలితం ఇవ్వకుండా అస్సలు మీరు వద్దు అంటే నేను ఇస్తానండి కంపెనీ. సో అలాగే ఇక్కడ మనకి 31,100 రూపీస్ వచ్చేసి మనకి ఫింగర్ రింగ్ ఉంగరం అంటాం కదా, అది మనకి ఇక్కడ డైమండ్ ఉంగరం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మీరు 11,000తో కానీ 6,000తో కానీ ఈ ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మీటింగ్స్ మళ్ళీ నా పర్స్లో నుంచి పెట్టాలి అంటే నో అనే చెప్పాను. మీకు ఈ పొజిషన్కి వచ్చారు అంటే 100% మ్యాక్సిమం మీరు సేవింగ్ అచీవ్ అయ్యి ఉంటారు, మంచి ఇన్కమ్స్ తీసుకుంటూ ఉంటారు. సో మీకు వచ్చే ఇన్కమ్ నుంచి 6,000 కట్ చేసి మిమ్మల్ని డిజైర్స్కి ఇక్కడ ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది కంపెనీ. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏబీసీ ఉంటుందండి, ఏబీకి కలిపి 1,500, సిబీకి మాత్రమే 1,500. మళ్ళీ రికనెక్ట్ చేస్తున్నా ఎనీ 3 lakhs కంపల్సరీ మెయింటైన్ చేసుకొని ద బెస్ట్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఏబీకి కలిపే 1,500 ఇస్తుంది, సికి మాత్రమే 1,500 ఇస్తుంది. ఈ సిలో మనం 2 మెంబర్స్ వేయట్లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక పర్సన్ని మాత్రమే వేస్తున్నాము, అయినా సరే మనకి 1,500 కంపెనీ ఇస్తుంది. సెకండ్ పీవీ నుంచి 1 పీవీ మ్యాచింగ్ మనకి 1,500 ఇస్తుంది, సికి మాత్రమే 1,500 ఇస్తుంది. అలా మనము 100 పీవీ దాకా ఇక్కడ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. 1,50,000 పర్ మంత్ తీసుకోవచ్చు, పర్ వీక్ తీసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి 6 lakhs దాకా ఇన్కమ్ అనేది మెయిన్ చేసుకోవచ్చు. నిజమా అండి అంటే 100% నిజమండి. చాలా మంది ఇన్కమ్స్ తీసుకుంటూ బెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చేసుకుంటున్నారు ఈ కంపెనీలో. సో ఇక్కడ దాకా వచ్చారు కదా, సిల్వర్లో ఇన్కమ్ గోల్డ్ ఇన్కమ్ ఆపేస్తారనే డౌట్ కూడా మీకు వస్తుంది. అవన్నీ ఏం లేదండి, హ్యాపీగా ఏ స్టెప్ ఇన్కమ్ ఆ స్టెప్కి మన కంపెనీ మనకి ఈజీగా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ప్రమోషన్స్, ఇన్కమ్స్ ఏవో అంటాం కదా, మీరు ఏమనుకుంటే అది కంపెనీ ఇక్కడ ఒక డ్రా చేసింది కదా, ఇది మాకు అర్థం కాలేదు అంటే నో. మీరు జాబ్ చేసే చోట మీకు ఒక బెస్ట్ రికగ్నిషన్ మీరు ఏమనుకుంటారు, మీకు 1 month శాలరీ కంపెనీకి బోనస్ ఇస్తే మీరు ఏమనుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ అనుకోవచ్చు, నో ప్రాబ్లం. దీంట్లో కూడా మనకి ఈ రైట్ ఒక 6 మెంబర్స్, లెఫ్ట్ ఒక 6 మెంబర్స్ టీమ్ ఇక్కడ దాకా పనులాగా కష్టపడి వచ్చింది అంటే మీరు ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు, మళ్ళీ ఇక్కడ వాచ్ గిఫ్ట్గా ఇస్తుంది. మీరు ఫీల్డ్ ఆఫీసర్స్ అయినంటే రైట్ లెఫ్ట్ 5 మెంబర్స్ అయితే ఆర్గనైజర్ అంటారు, 10,500 చెక్ ఇస్తారు. మీరు ఆర్గనైజర్ అయినంటే రైట్ లెఫ్ట్ 4 మెంబర్స్ వచ్చారంటే డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, 50,000 చెక్ ఇస్తారు. మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయినంటే రైట్ లెఫ్ట్ 3 మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ అంటారు, జస్ట్ 1 lakh చెక్ ఇస్తారు. మీరు ఏరియా మేనేజర్ అయినంటే రైట్ లెఫ్ట్ 2 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ అంటారు, 3 lakhs చెక్ ఇస్తారు. మీరు రీజనల్ మేనేజర్ అయినంటే రైట్ లెఫ్ట్ 2 మెంబర్స్ వస్తే మిమ్మల్ని టీమ్ జనరల్ మేనేజర్ అంటే జస్ట్ 20 lakhs అనేది చెక్ ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేశారు, మనకి సిల్వర్లో ఇస్తున్నారు, గోల్డ్లో ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం రిజార్ట్స్లో కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి గోల్డెన్లో కూడా ఇస్తారండి. ఇవన్నీ కూడా మనకి
లెట్స్ సే అంటే మనం ఒక రోజు వర్క్ చేసి వదిలేసిన తర్వాత వచ్చే ఇన్కమ్సే ప్యాసివ్ ఇన్కమ్స్. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మన తాతలు, ముత్తాతలు కొన్ని వేల కోట్ల ఆస్తులు మనకి అప్పనంగా ఇచ్చేసిందని అంటారు. ఎందుకంటే అది మనం కష్టపడలేదు కదా! కదా! మనం కష్టపడితే అది మనకి కష్టం ఫలితం తెలుస్తుంది. మా నాన్నగారు, మా తాతగారు నాకు రూ. 1 ఇచ్చారనుకోండి, నాకు దాని వాల్యూ తెలీదు. ఖచ్చితంగా తెలీదు. దాని నుంచి ఎవ్రీ మంత్ నాకు 10,00,000 వస్తూ ఉంది అనుకోండి, మెయింటెనెన్స్ వస్తూ ఉంది అనుకోండి. అప్పుడు నాకు ఆ 10,00,000 నేను విచ్చలవిడిగా ఖర్చు పెడతాను. ఎందుకంటే దానికి కష్టం నాకు తెలీదు. అదే నేను కష్టపడితే ఆ కష్టం ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. సో మన కంపెనీ కూడా ఫ్రీడమ్, ఎలాంటి ఫ్రీడమ్ అంటే మీ నుంచి సింపుల్‌గా చెప్పాలంటే నా నుంచి నా ఫ్యామిలీకి తరతరాలు ఫ్రీడమ్ లైఫ్ స్టైల్ ఇచ్చేసాను. ఇచ్చేయకపోయినా కాదు, 100% నా ఫ్యామిలీకి నేను ఇచ్చేసాను. అన్‌లిమిటెడ్ జనరేషన్స్. కొన్ని కంపెనీస్‌లో మీకు 3 జనరేషన్స్ నేను ఇన్‌కమ్ ఇస్తాను. మన కంపెనీ అనుకుంది అన్‌లిమిటెడ్ జనరేషన్స్ ఇస్తాను నేను అనుకుంది. వన్స్ నేను ఇక్కడ ఒక స్టెప్ వచ్చేసిన సమ్ రీజన్స్ వల్ల నేను ఏమన్నా అయిపోయినా నా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇందాక నేను చెప్పినట్టు తాతల ముత్తాతల ఆస్తి ఏదైతే ఉందో అది ఒకవేళ ఆస్తి రూ. 1 ఆస్తి ఇచ్చినా ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన అమ్ముకుంటున్నారంటే అక్కడికైనా ఇక నీకు రూపాయి రావు. కానీ మన కంపెనీ ఏంటంటే అక్షయ పాత్రలో మనం ఎంత తీసుకుంటే అంత వస్తూ ఉంటుంది కదా. మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట అక్షయ పాత్ర లాంటిది. కొంతమంది సముద్రం కూడా అంటారు. సముద్రంలో కూడా ఎన్ని వాటర్ తోడుకుని వస్తూనే ఉంటాయి అన్నట్టు మన కంపెనీ అక్షయ పాత్ర లాంటిది. మీరు హ్యాపీగా ఎంతైనా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అలా మనకి కంపెనీలో 24,60,000 మీరు తీసుకున్నారు అంటే ఆ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అయిన నెక్స్ట్ సెకండ్ మిమ్మల్ని కూడా కంపెనీ ఆటోమేటిక్గా మిమ్మల్ని డ్రీమ్లోకి ప్రొవైడ్ చేసేస్తుంది. మీతో పనే లేదు, కంపెనీ మనల్ని పుషప్ చేసేస్తుంది. 1,97,600 రూపీస్ మనకి డైమండ్ నెక్లెస్. ఒకసారి ఆలోచించండి, డైమండ్ నెక్లెస్. ఈ డైమండ్ నెక్లెస్ని మనము ఎక్కడైనా బయట కూడా కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ మన కంపెనీ ఫ్రీగా ఇస్తుందనే చెప్తాం. అదేంటి మేడం మన కస్టమర్కి ఇస్తుంది కదంటే మన పాకెట్లో నుంచి మనం పెట్టట్లేదు, ఈ బటన్ కూడా మనకు ఉండదు. సో అలా మనకి 60,000 రూపీస్ మనకి డైమండ్ నెక్లెస్ అనేది సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ కూడా ఏ బీకి కలిపి మీకు 7,500, అలాగే సిల్వర్లో 400, గ్రీన్లో అండ్ గోల్డ్లో మనకి స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. ఏ బిన్నికి కలిపి 7,500, సిల్కి మాత్రమే 7,500, టోటల్గా 15,000 రూపీస్ కాస్ట్ మ్యాచింగ్ ఇస్తారు. సెకండ్ పీవీ నుంచి మనకి 1 పీవీ మ్యాచింగ్ 7,500 అండి. అలాగే ఇక్కడ కూడా మనం పర్ వీక్ వచ్చేసి ఇక్కడ 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే 7,50,000 రూపీస్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి 30 లక్షల రూపాయలండి. ఒక్కసారి ఆలోచించండి, ఏ సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయ్కి వస్తుంది? ఎన్ఆర్ఐకి వస్తుందా? ఒకసారి ఆలోచించండి. చాలా మంది కోయిట్కో, సౌదీకో, బయట కంట్రీస్లో ఎందుకు పోతారు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి అంటే ఇక్కడ ప్రాపర్ ఇన్కమ్, ఇక్కడ చేసే పని అక్కడ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కష్టపడి 10,000 సంపాదించినా అదేంటి ఖర్చులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి 1,00,000 సంపాదించినా దానికి తగ్గట్టు ఖర్చులు ఖచ్చితంగా ఉంటాయి. అది తెలిసినా కూడా ఇక్కడ ఎక్కువ డబ్బులు కనపడుతున్నాయని వెళ్తున్నారు. చాలా మందికి ఈ విషయం తెలుస్తుంది. బట్ నేనేమంటానంటే మీ సరౌండింగ్లో ఉన్న ఎవరైనా సౌదీకో, కోయిట్కో, బయట కంట్రీస్లో పోవాలి ఉంటారు, ఒక్కసారి మన స్పీకర్ అయి ప్లాన్ కరెక్ట్గా చెప్పి చూడండి. నేను అసలు ఈ బార్డరే దాటనంటే ఇది ఎట్లా. ఎందుకంటే చాలా మంది అక్కడికి వెళ్ళి కష్టపడిపోతున్నారు, ఇదే మన ఇంటికి వచ్చేసి కష్టపడుతున్నారు కదా. అలా మనకి ఇక్కడ పర్ వీక్ వచ్చేసి 7,50,000 దాకా తీసుకోవచ్చు. పర్ మంత్ 30 lakhs, అక్షరాల 30 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి 30 లక్షలు అంటే 30 కోట్లతో సమానం కదా. ఇక్కడ కూడా మనకి కంపెనీ అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తుందండి. 30 మెంబర్స్ టీమ్ మేనేజర్ అంటారు. 50,000 మనకి చెక్ ఇస్తారు. టీమ్ మేనేజర్ నుంచి 45 మెంబర్స్ వస్తే ప్లానింగ్ మేనేజర్ అంటే జస్ట్ 2 lakhs చెక్ ఇస్తారు. ప్లానింగ్ మేనేజర్ నుంచి 4 మెంబర్స్ వస్తే బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ అంటారు, 10 lakhs చెక్ ఇస్తారు. బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే జనరల్ మేనేజర్ అంటారు. 25 lakhs, అక్షరాల 25 లక్షలు కాబట్టి 1,00,00,000 25% అనుకో. సో అలా మనకి 25 lakhs తీసుకోవచ్చు. మీరు జోనల్ మేనేజర్ 2 మెంబర్స్ తీసి జస్ట్ వన్స్ ఇది చదువుకునే వాళ్ళకి సీఈఓ వాల్యూ ఏంటో తెలుసు, అలా నుంచి చదువుకోని వాళ్ళకి సీఈఓ అంటే ఏంటో చెప్తాను.
ఒక కంపెనీ స్టార్ట్ చేసినాక, కంపెనీ అనే కాదు, ఒకటి ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే మనం ఆ స్టార్ట్ చేసిన పర్సన్ ఏమంటాం? ఓనర్ అంటాం కదా. ఓనర్ తర్వాత ఓనర్ వాళ్ళని సీఈఓస్ అంటాం. వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ మీరు ఆల్రెడీ ఇక్కడ మన ఎండి గారు ఆల్రెడీ కష్టపడేసి రాయిలు రెక్కలు అలా అలా పుష్ చేసుకుంటూ వెళ్ళి రిలాక్స్డ్గా కూర్చున్నారు. దాంట్లో జస్ట్ మనం నడవడం మాత్రమే మన బాధ్యత. ఇది ఏమి లేవండి అక్కడ ఊళ్ళలో నడుచుకుంటూ వెళ్తూ కూడా మీరు ఈ కంపెనీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయ్యవచ్చు. సో ఇలా 1 CR మీకు కంపెనీ గిఫ్ట్గా ఇస్తుంది. 1 CR 37 lakhs మీకు 1,37,00,000 రూపాయలు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇస్తుంది. ఇవన్నీ ఒకవేళ అది కాలేదు అంటే సింపుల్ గా ఇప్పుడు కొంచెం చూస్తే మీకు అర్థమైపోతుంది. జస్ట్ సిల్వర్ లో మీకు 1 PV మ్యాచింగ్ 400 ఇస్తుంది. పర్ వీక్ 100 PV మ్యాచెస్ వచ్చు 40,000. పర్ మంత్ 1,60,000 తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇన్కమ్స్ వచ్చేసి 24,60,500 అని తీసుకోవచ్చు. గోల్డ్ లో 1 PV మ్యాచింగ్ 800, పర్ వీక్ 80,000. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, సిల్వర్ లో 40,000 ఇస్తున్నారు. గోల్డ్ లో ఏమైనా కట్ చేస్తారంటే నో, ఏ ఇన్కమ్ ఆ ఇన్కమ్ ఇస్తున్నారు. ఇక్కడ 80,000, మంత్ 3,20,000. అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇస్తున్నారు 24,60,500. డిస్కౌంట్స్కి వచ్చేసరికి 1 PV మ్యాచ్ 1,500. అలాగే పర్ వీక్ వచ్చేసి 1,50,000 తీసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి 6 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. అలాగే ఇన్కమ్స్ వచ్చేసి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వచ్చేసి ఇక్కడ మనకి 24,60,500 తీసుకోవచ్చు. డ్రీమ్ లెక్ వచ్చేసరికి 1 PV మ్యాచింగ్ 7,500. పర్ వీక్ వచ్చేసి 7,50,000 తీసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి 30 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. హ్యాపీగా మనం ఇక్కడ బెస్ట్ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. 1,37,50,000 అనేది మనం ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ లో తీసుకోవచ్చు. ఓవరాల్గా జస్ట్ మనం ఏ వర్క్ చేయకపోయినా మనల్ని పుషప్ చేయడానికి కంపెనీ ఇస్తున్న ఇన్కమ్ ఏంటంటే 2 CR అబోవ్ అండి. 2 కోట్లకు పైన మనకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలో ఇస్తుంది. పర్ మంత్ వచ్చేసి 40,80,000 తీసుకోవచ్చు. పర్ వీక్ వచ్చేసి 10,20,000 ఇన్కమ్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మీరు ఒక్క పర్సన్ తీసుకొస్తే ఆ పర్సన్ ద్వారా 10,200 రూపీస్ అనేది మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక్క పర్సన్ ద్వారా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే సిల్వర్ 400, డ్రీమ్ వచ్చేసి మనకి 1,500, అలాగే ఇక్కడ గోల్డ్ వచ్చేసి 800. ఇలా అన్ని కౌంట్ చేసుకుంటాం కూడా 10,200 రూపీస్ అనేది ఒక పర్సన్ మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ మన కంపెనీ శ్రీకర్ అండ్ చిట్ఫండ్స్ అనేది ఎక్స్ట్రాడినరీ రన్ అవుతుందండి. ఇది 32nd ప్రాజెక్ట్. మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మన కంపెనీ 100% లీగల్గా వెళ్తుంది. టీడీఎస్ అనేది 100% మనం లీగల్గా పే చేస్తున్నాము. 50 రూపీస్ అడ్మిన్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. మన కంపెనీ CMD గారు 100% దాదాపు చాలా ఇయర్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. మన కంపెనీలో ఉన్న ప్రతిదీ కూడా శ్రీకరల్ బిజినెస్ అనేది 100% లీగల్ అండి. మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఎవరైనా ఇంకా అర్థం కాలేదు, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ పర్సన్తో మాట్లాడండి. 100% మీకు క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.